పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండేను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? చెప్పాలి గట్టిగా. ఎవరు ఇడ్లీ అంటున్నారు వెనకాల నుండి? చెప్పండి గట్టిగా. ఏంటి? ఇటు చూడండి నా వైపు. ఏం పేరు? పొప్లి. పల్లీలు కాదు, తిని తిని పల్లీలు అలవాటు అయిపోయినట్టుంది. ఏం పేరు? పొప్లి. పొప్లి ఆ ద్వీపంలో ముఖ్యుడట. ఎక్కడ ముఖ్యుడు? చెప్పాలి. ద్వీపం. చెప్పాలి గట్టిగా. ఏంటది? దీపం అంటే చేను గట్టుకు వెళ్ళేటప్పుడు, చేలోకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళే దీపం కాదు, లైట్ కాదు. దీపం అంటే ద్వీపం అని అంటే సముద్రపు మధ్య భాగంలో ఒక ఇసుక తిప్ప ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న మట్టి అంతా తీసుకుని వెళ్ళి సముద్రపు మధ్య భాగంలో ఈ మట్టి అంతా ఒక చోట ఏకమవుతుంది. ఏకమలు ఒక ఎకరా లాగానో, ఒక అర్ధ ఎకరా లాగానో అది మొత్తం ఆ సముద్రపు మధ్య భాగంలో అలుముకుపోతుంది. దానిని ద్వీపం అంటారు. తెలుగులో లంక అంటారు. మాది కూడా అదే ప్రాంతం. మా చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మేము ఉంటాం. కొన్ని ఊళ్ళు ఉంటాయి, మా చుట్టూ సముద్రమే ఉంటుంది. మా సముద్రం చుట్టూ పెద్ద గట్టు కట్టించాడు. లోక్సభ స్పీకర్ జేమ్సీ బాలయోగి గారు చనిపోయారు. ఆయన వరదలు వచ్చినప్పుడు, గట్టిగా వర్షాలు వచ్చాయనుకో, ఆ రోడ్డు కానీ తెగిందా 2-3 ఊర్లు ముందుకు పోతాయి అంతే. మా ఊరు ఎప్పుడు ముందుకు పోలేదు అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వీపం అంటే సముద్రపు మధ్య భాగంలో ఉంటుంది. సముద్రపు మధ్య భాగంలో, ఈ సముద్రపు మధ్య భాగంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతని పేరు పొప్లి. అతను ఆ ఊరికే ప్రధానుడంట, ముఖ్యుడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పంచాయతీ ఏమంటారు, సర్పంచ్, లేకపోతే ఒక ఎమ్మెల్యే లాంటి వాడు ఆ ప్రాంతానికి. ఏ ప్రాంతానికి? సముద్రపు మధ్య భాగంలో బ్రతుకుతున్న ప్రాంతానికి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. సముద్రపు మధ్య భాగంలో ఇసుక తిప్ప పైన ఆ ఇసుక ఉన్న, మట్టి ఉన్న ఆ భాగంలో బ్రతుకుతూ ఉన్న ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పేరు పొప్లి. ఆ వ్యక్తి ఆ ప్రాంతానికే ముఖ్యుడు. ఆ ప్రాంతానికి ఒక చక్కటి పేరు పెట్టబడింది మొదటి వచనంలో. ఆ ద్వీపము మెలితే. ఏ దీపం అంట? మెలితే. ఈ దీపం గురించి మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఆ ఊరి పేరేంటి? చెప్పాలి. ఏం పేరు? మెడ వంకర అయిపోయిందా? ఏం పేరు? మెలితే. చెప్పాలి. ఏం పేరు? ఆ ప్రాంతంలో ఎవరున్నారు? పొప్లి. ఆ ప్రాంతానికి ఆయన ఎవరు? ముఖ్యుడు, ఎమ్మెల్యే. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? సముద్రపు మధ్య భాగంలో. ఎవరు సముద్రం అన్నారు? మానేశారు. అక్కడ ఎక్కడుంది? సముద్రపు మధ్య భాగంలో. జాగ్రత్త గుర్తు పెట్టుకోనండి. పొప్లి అనే ఒక వ్యక్తి మెలేతే అనే ద్వీపంలో, ఆ మెలేతే అనే ద్వీపం సముద్ర భాగంలో ఉంది. అక్కడి వ్యక్తి బ్రతుకుతున్నాడు. ఈయన ఊరికి ఒక ఎమ్మెల్యే. అయితే నా పాయింట్ ఏంటి అని అంటే, ఈ పొప్లి పేరు ఎందుకు బైబిల్లో రాయబడింది? ఈ వ్యక్తి పేరు ఎందుకు బైబిల్లో ప్రభు రాశాడు? ఎందుకు ఈ మెలేతే అనే ఆ ద్వీపం పేరు, లేకపోతే ఈ పొప్లి అనే పేరు బైబిల్లో ఎందుకు రాయబడింది? ద్వీపం గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ద్వీపం మనకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా ఒక ద్వీపంలో ఉన్నాడు. ఏ ద్వీపంలో ఉన్నాడు?
పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. యోహాను అనబడుతున్నారు ఈ వ్యక్తి. ఈ పొప్లి అనే వ్యక్తి కూడా ఒక ద్వీపంలో ఉన్నాడు. ఇప్పుడు యోహాను గురించి రాశారు అనంటే ఆయన జరగబోయే విపత్తులన్నీ కనుగొని యేసు ప్రభుతో నడుచుకుని శ్రమ అనుభవించి అన్ని భరించిన తర్వాత యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళాడు. మరి ఈ పొప్లి గురించి ఎందుకు బైబిల్లో రాశాడు? బైబిల్లో ఎందుకు ఈ వ్యక్తి గురించి రాయబడింది? ఎందుకు ఈ వ్యక్తిని ఘనపరిచాడు ప్రభు? సంగమం మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని ప్రభు ఘనపరుస్తున్నాడు అంటే ఏదో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ ముఖ్యమైన ఉద్దేశం? ఎందుకు ఘనపరిచాడు? మనం ఎందుకు ఘనపరచబడలేకపోతున్నాం? అత్తరు పుట్టి పగలగొట్టిన వ్యక్తి పేరు రాశాడు బైబిల్లో. జస్ట్ అత్తరు పుట్టి పగలగొట్టింది ఆమె పేరు రాశాడు. 2 కాసులు ఇచ్చింది ఆమె పేరు రాశాడు. ఈ దీవులో ఉంటుంది ఈయన పేరు రాశాడు. నీ పేరు నా పేరు ఎందుకు ఈ గ్రంథంలో రాయబడట్లేదు? ప్రశ్నించుకోవాలి. వీళ్ళ పేరు రాయబడ్డాయి, మరి జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడుతుందా? సంగమా, గుండెల పైన చేసి ఆలోచన చేయండి. ఒకవేళ నీ పేరు రాయబడకపోతే పరిస్థితి ఏంటి? చదువుకున్నావు, ఎగ్జామ్ రాసావు, కష్టపడ్డావు, ఆ రిటర్న్ టెస్ట్ రాసావు, అన్నింటిలో క్వాలిఫై అయ్యావు. మరి తర్వాత నీ పేరు రిజల్ట్ లో రాకపోతే ఎలా ఉంటుంది? ఎంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి బాప్టిజం తీసుకుని అన్నింటిని విడిచిపెట్టి ప్రభువే నాకు కావాలి అని ప్రభువుని వెంబడించి అన్నిటిని ప్రక్కన పెట్టిన తర్వాత నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ వ్యక్తి పేరు ప్రభు బైబిల్లో రాశాడు? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దైవజనుడు ఆయన పౌలు గారు మనకు అక్కడ కనబడతారు. ఈ పౌలు గారిని బంధించి చెరసాలలో వేశారు. ఎందుకు బంధించారు అని అంటే పౌలు గారు ఆ ప్రాంతంలో వెళ్ళిపోతూ ఉంటే దెయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి పౌలు గారి గురించి. దెయ్యాలు మాట్లాడుతూ ఉంటే ఈ దెయ్యాలతో బిజినెస్ చేసుకున్నాడు. బిజినెస్ పోయింది. ఈ బిజినెస్ పోయేసరికి మనవాడికి కొంచెం కోపం వచ్చి, మనవాడికి కొంచెం రోషం వచ్చి మనవాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. ఈ పౌలు గారు కొంతమంది ఖైదీలు జైల్లో ఉన్నారు. అయితే వీరికి శిక్షాకాలం వచ్చినప్పుడు వీరిని తీసుకుని ఇటలీ అనే ప్రాంతానికి, రోమ్కి బయలుదేరారు. ఇప్పుడు మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే బండి మీదో, కారు మీదో, లేకపోతే హెలికాప్టర్లోనో, ట్రైన్లోనో వెళ్ళిపోతున్నాం. మరి అది ఏమి లేవు కదా. ఎలా వెళ్ళేవారు? ఓడల్లో, నౌకల్లో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు ఈ ఖైదీలందరినీ ఒక ఓడలో పెట్టుకుని వీరి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణం ప్రారంభించబడినప్పుడు పౌలు గారు ముందే చెప్పారు, నాయనా, అయ్యా పెద్ద మనిషి, ఓడ పగిలిపోబోతుంది, ఓడకి ఆటంకం జరగబోతుంది, మరి మనం వెళ్ళడం ఇప్పుడు మంచి పని కాదు. దేవుడు నాతో చెప్పాడు, ఒక 10 రోజులైన తర్వాత ప్రయాణం పెట్టుకుందాం అని చెప్తే అధికారులు, సముద్రంలో ప్రయాణం చేసేవాడిని నాకు తెలుసా, నీకు తెలుసా అని అనేసరికి పౌలు గారు మాట్లాడలేదు. ఈ ఓడ ప్రయాణం అయిపోతూ ఉండగా ఈ ఓడ సముద్రపు మధ్యలో బ్రద్దలైపోయింది. ఈ సముద్రపు మధ్యలో ఓడ బ్రద్దలైపోయినప్పుడు 14 దినాలు, ఎన్ని దినాలు? 14 దినాలు సముద్రములో ఈ పౌలు గారు గడిపారు. ఈ 14 దినాలు సముద్రంలో గడుపుతున్నప్పుడు ఈయనకు ఒక చెక్క దొరికింది, పగిలిపోయిన ఓడ చెక్క. ఈ ఓడ చెక్క మీద ఎక్కి ఆయన ప్రయాణం అయి వెళ్ళి ఒక మట్టి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పేరే మెలితే. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం, ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎన్ని రోజులు ఉన్నాడంటే ఈయన? 14 రోజులు సముద్రంలో గడిపాడు. ఆమేన్, హల్లెలూయా. మరి 2 రోజులు ఉపవాసం చేస్తే మన పరిస్థితి ఏంటి? చేతులు యు నుంచి, ఎల్ నుంచి, ఏ నుంచి, ఎస్ నుంచి అన్ని ఆకారాలు తిరిగిపోతాయి. ఏదేదో అయిపోతుంది. అమ్మా,
నేను బతకాలనుకుంటున్నావా, చచ్చిపోవాలనుకుంటున్నావా? పెడతావా పెట్టవా? ఎన్ని రోజులు? 2 రోజులు ఉపవాసానికే. అయ్యగారు 14 రోజులు ఉపవాసమే కాదు, ఒక ప్రక్క శ్రమ పడాలి, ఈదుతా ఉండాలి. సముద్రం అంటే మామూలు విషయమా? ఇంట్లో కూర్చొని ఉపవాసం ఉండడానికి మనం అంత కష్టపడితే సముద్రంలో ఈదుతూ ఉండాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, బయటికి రావాలి. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత శ్రమ పరచబడి ఉంటాడో పౌలు గారు. ఆలోచన చేయండి. ఇది నన్ను ఎందుకు శరీరాన్ని బాధపరచలేకపోతున్నాం? శరీరం పైన ఎందుకు అంత ప్రేమ? శరీరం పైన ఎందుకు అంత అనురాగం? శరీరాన్ని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాం? ఈ మన్నుకు మన్నైపోయే శరీరాన్ని ఎందుకు ద్వేషించలేకపోతా ఉన్నాం? ఈ శరీరం పైన ఎందుకు అంత మక్కువ కలుగుతుంది మనకి? శరీరమా, సంగమా, మన శరీరాన్ని ప్రేమించేంత కాలం ప్రభుని ప్రేమించలేము. శరీరానికి చిన్న గాయం అవ్వకూడదు, శరీరానికి చిన్న దెబ్బ తగలకూడదు, శరీరానికి చిన్న మచ్చ పడకూడదు, శరీరానికి చిన్న డాగు పడకూడదు, శరీరానికి ఏమీ కాకూడదు. శరీరానికి ఏమీ కాకుండా ఇంత ప్రయాసపడుతున్నావే, ఎందుకు శరీరాన్ని అంతగా ప్రేమిస్తున్నావు? పౌలు గారు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. తన శరీరం పైన ప్రేమ లేదు. ఆలోచించండి. ఒక విషయం గుర్తు చేయనా, మనకంటే ఒక పూట తింటే ఇంకో పూట తినలేము. కానీ పౌలు గారు ఎటువంటి వాడు తెలుసా? విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, విస్తారంగా చదువుకున్నవాడు, అన్ని విద్యలు ఎరిగినవాడు. కత్తి పట్టాడంటే ఆయన కంటే ఎవడు ఇంకా మంచిగా నరకవేయడం. ఒక్కసారి కత్తి పట్టుకుంటే తల తెగిపోవాల్సిందే. అంతటి విద్య నైపుణ్యత కలిగిన వాడు. అయినా వాటన్నిటికీ పక్కన పెట్టి ప్రభుత్వ శ్రమ పడటానికి ముందుకు అడుగులు వేసిన వాడు. ఆమేన్. నువ్వు శ్రమ పడటానికి నీ అడుగులు ముందుకు వేయగలవా? ప్రభుత్వ శ్రమ పడ్డానికి అడుగులు ముందుకు వేయగలవా? ఎందుకు నీ శరీరం పైన అంత ప్రేమ? ప్రభు వరకు శరీరాన్ని నలగొట్టుకో. ఉపవాసం ఉండి ఒకరోజు ఆ ఉపవాసంలో ఉన్న మహిమ ఏంటో, ఉపవాసంలో ఉన్న అనుభవం ఏంటో, ఆ ఉపవాసంలో ఉన్న ఆనందం ఏంటో, ఉపవాసంలో ఉన్న సంతోషం ఏంటో, ఉపవాసంలో ఉన్న శ్రేష్టమైన జీవనం ఏంటో, ఆ ఉపవాసంలో ఉన్న అనుభవం ఏంటో, ఆ ఉపవాసం ఏమి నేర్పిస్తుందో, ఆ ఉపవాసం ఏమి మనకు అనుగ్రహిస్తుందో మనకి అర్థమవుతుంది. శరీరాన్ని పోషిస్తూ ఉంటే కోవేగా అయిపోతుంది. మన మాట ఏంది ఇంకా 3 నెలలు కూర్చుని తిన్నాను, ఏమని వచ్చిందంటే ముందుకి వచ్చింది. కూర్చోలేదు, వంగలేదు, నడవలేదు. శరీరం పైన మక్కువ చూపిస్తే పెరిగేది వల్లే దాన్ని కాపాడుకోవడానికి సరిపోతుంది టైం అంతా. ఎక్కడేమవుతుందో అన్న బాధ. పౌలు గారు 14 రోజులు శ్రమ అనుభవించాడు. హల్లెలూయా. అనుభవించి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఈయన? మెలేతే ద్వీపానికి. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మెలేతే ద్వీపానికి. సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ద్వీపం అంటే సముద్ర మధ్య భాగంలో ఉండేది, అంతేనా? అదే మాట చెప్పాను, ఇంకేమైనా చెప్పాలా? ఈ సముద్ర మధ్య భాగంలో ఉండేవారు ఎలా ఉంటారు? అండమాన్ నికోబార్ దీవులు అంటారు, అవునా కదా? అండమాన్ నికోబార్ దీవుల్లో ఎట్లా ఉంటారో తెలుసా? ప్రజలు ఒంటి పైన నూలు పోగు కూడా ఉండదు. దీవుల్లో నివసించే వారి ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. స్త్రీలైనా, పిల్లలైనా, పురుషులైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా ఒంటి మీద వస్త్రాలు ఉండవు. అక్కడికి ఎవడైనా వెళ్తే వారిలాగా మారాలి, లేదా వాడిని వాళ్ళు వండుకుని తినాలి. 2 ఆప్షన్స్. ఒకటి, వెళ్ళిన వారు వాళ్ళలో మారాలి, లేకపోతే వాళ్ళు వండుకుని తినాలి. వేరే ఆప్షన్ లేదు, కొత్త ఆప్షన్ ఇక. ఎందుకనంటే ఒకవేళ బయటికి వచ్చాడనుకో అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ లీక్ అయిపోతుంది. కాబట్టి వెళ్ళినోడు బయటికి రాకూడదు ఇంకా. అందుకే అండమాన్ దీవుల్లోకి వెళ్ళడానికి ఎవడు కూడా అంత ఏమంటారు దాన్ని ధైర్యం చేయడు. చాలా మంది సేవకులు ప్రయత్నించారు, వెళ్ళిన వారు అక్కడే ఉండిపోయారు.
మరి ఉండిపోయారంటే ఏమైనా జరిగిందో ప్రభుకి తెలిసే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు తిండేంటి, పట్టుతేనే మిడతలు, ఆకులు, అలములు. నేను చెప్పట్లా, బైబిలే చెప్తుంది. పద్మాసు దీపములున్న యోహాను చెప్తాడు, నేను మిడతలను పట్టుతేను తినుచు బ్రతుకుచు ఉన్నానని. అదే మాట చిరశ్చాదనం చేయబడి యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చిన యోహాను కూడా అదే మాట మాట్లాడతాడు. నేను అడుగు తేనె తాగుచు పులి చర్మాన్ని ధరించుకుని మిడతలను ఆహారంగా చేసుకుని నేను బ్రతుకుతున్నాను అని ఆ యోహాను గారు, ఈ యోహాను గారు అదే మాట చెప్తారు. పోనీ అక్కడ ఏమైనా పండించగలమా? ఉప్పు నీళ్ళు, సాల్ట్ వాటర్, పనికిరాని భూమి, అది సాల్ట్ భూమి. ఆ భూమిలో ఏం పండిస్తాం? మహా అయితే వేరుశనగలు, దుంపలు అవే పండిస్తారు. ఇంకా వాళ్ళకి అక్కడ దొరికిన ఏ జంతువు అయినా దొరికితే పండగ చేసుకుంటారు. ఇప్పుడు అక్కడికి పౌలు గారు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా ఈరోజు మంచి బిర్యానీ దొరికింది అనుకుంటారు, అనుకోరా? ఇప్పుడు వాళ్ళకి ఆహారం దొరికింది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాడిని తినాలి, లేకపోతే బాధితులా ఉండాలి. ఇప్పుడు బాధితులాగానే మారిపోవాలి పౌలు గారు, లేకపోతే వాళ్ళు వండుకుని తినేటట్టేనే అయిపోవాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ దీవిలోకి అడుగు పెట్టినప్పుడు ఆ దీవిలో ఉన్న వారందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే వారికి చక్కటి ఆహారం, విందు దొరికింది. వాళ్ళ ఎవరు ఆ విందు అని అంటే పౌలు గారు. విందు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ పౌలు గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. సంగమ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు తెలియనివాడు ఎవడైనా మన ఊరొస్తే ముందు మనం ఏం చేస్తాం? ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు కొట్టేసి తర్వాత ఊరు పెద్దల దగ్గర తీసుకెళ్తాం. అవునా కదా? వీళ్ళు కూడా అంతే. ఇంకా వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, వీరు అనాగరికలు, నాగరికలు తెలియని వారు వీళ్ళు. పౌలు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి మంచి ఆహారం దొరికిందని. కొట్టేవాడు కొడుతున్నాడు, తిట్టేవాడు తిడుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగేవాడు అడుగుతున్నాడు. ఆ సందర్భంలో పౌలు గారు ఏం చేశారు తెలుసా? మౌనంగా నిలబడ్డారు. చెప్పాలి గట్టిగా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఎలా నిలబడ్డారు? మౌనంగా నిలబడ్డారు. మనం ఎలా నిలబడాలి చెప్పరే? మౌనంగా. రాదు ఇప్పుడు ఎందుకు వస్తుంది? మౌనం అనేది మనకి రాదు. సంగమా, మొదటి విషయం గుర్తుపెట్టుకో. క్రైస్తవురాలు అని పిలవబడుతున్న వారు మౌనంగా ఉండాలి. యోసేపు పైన నిందపడినప్పుడు చెరసాలలో మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభువుని కొరడాలతో కొట్టి హింసిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. నీవు నేను ఎందుకు తలదించుకోలేకపోతున్నాను? ఎందుకు? అపోస్తలుడైన పౌలు మౌని అని నిలబడ్డాడు అక్కడ. సంగమా, ఈ పునరుత్థానం నీవు నేను నేర్చుకోవాలి. దైవజనులు చెప్పారు ఒక తీర్మానం. ఏంటి ఆ తీర్మానం? ఒక క్రైస్తవురాలిగా ఇక మీదట నీవు మౌనంగా బ్రతకాలి. క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అది. ఒకవేళ అక్కడ పౌలు గారు మౌనంగా లేకపోతే ఏం జరిగేది? చంపేసేవారు. మౌనంగా ఉన్నాడు ఆయన. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. యోసేపు మౌనంగా ఉన్నాడు. యోసేపు మౌనమే సింహాసనం ఎక్కింది. యేసు ప్రభు మౌనమే ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనం దగ్గర కూర్చోనట్లు చేసింది. సమస్తము చేయగలిగిన వారు ఏమీ చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? తండ్రి స్వభావం అది. ఇది నాన్న నీవు నేను ఎలా ఉన్నాను?
మౌనంగా బ్రతుకుతున్నామా? ఒకరొక మాట అంటే 10 మాటలు మాట్లాడుతున్నాం, మాట పడలేకపోతున్నాం. సంగమా, దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు బ్రతుకుతామో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వచ్చే వారం ఆరాధన ఉంటుందో ఉండదో తెలియదు. గవర్నమెంట్ ఏం నిర్ణయం చేస్తుందో తెలియదు. సంగమా, ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే మనం మౌనంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మామిడి చెట్టు ఉంది, విస్తారమైన కాయలు కాసింది. రోడ్డే పోయేవాడు దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? రాయి తీసుకుని కొడతా ఉంటాడు. కాయ కింద పడితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మామిడి చెట్టు మాట్లాడుతుందా? మాట్లాడు. నీపై నిందలు అవమానాలు వస్తున్నాయి అంటే నువ్వు ఫలించడి కొమ్మ అని ఆలోచించు. ఆమేన్. నిందల మీద నిందలు, అవమానాల మీద అవమానాలు, సమస్యల మీద సమస్యలు నీపైన చెలరేగుతున్నాయి అంటే నువ్వు ఫలించబోతున్నావు. మౌనంగా ఉండు. మౌనంగా ఉన్నాడు యోసేపు గురించి రాయబడింది. ఆయన ఫలించడి కొమ్మ, ఈ కొమ్మ ప్రాకారాలు దాటి విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండగలిగితే నీ ప్రాంతాన్ని దాటి, నీ దేశాన్ని దాటి, నీ ప్రఖ్యాతిని ప్రభు విస్తరింప చేయగలడు. ఆమేన్. ప్రాముఖ్యమైనది మౌనంగా ఉండాలి. ఎవరెన్ని మాటలు మాట్లాడినా మౌనంగానే ఉండాలి. ఎవరు మన గురించి ఎంత చెడుగా చెప్పినా మౌనంగానే ఉండాలి. క్రైస్తవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఈ మౌనంగా ఉన్నప్పుడు పౌలు గారిని తీసుకుని వెళ్ళి పొప్పి ఎదుట నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారు పొప్పి ఎదుట? అధికారి. మర్చిపోతా, దీపంలో ఆయన ఎవరు? అధికారి, ముఖ్యమైన వాడు. ఈ పొప్పులి ఎదుట అపోస్తలుడైన పౌలు గారిని నిలబెట్టారు. పౌలు గారు ఆ పొప్పులి ఎదుట నిలబడినప్పుడు పౌలు గారికి ఆయన 3 రోజులు ఆతిథ్యం చేశాడంట. అసలు పౌలు గారు ఏం కనపడింది? చంపేయాలా లేకపోతే అల్లా మార్చాలా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారు, తెలుసు కదా, నపుంసకులు. వాళ్ళకి ఎవరైనా దొరికితే వాళ్ళు ఏం చేస్తారు? వాడిని చంపేస్తారు, లేకపోతే వాళ్ళలాగా మారుస్తారు. తీసుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళి సర్జరీ చేసి వాళ్ళలాగా మారుస్తారు, లేకపోతే చంపేస్తారండి. నపుంసకులు ఇజ్రాయెల్ తెలుసా తెలీదా మీకు? ఇప్పుడు అదే చేయాలి. ఇక్కడ వాళ్ళలాగానే మనం చేసుకోవాలి, చంపేయాలి. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఆయనకి ఆతిథ్యం చేశాడంట పొప్పి. ఎందుకు చేశాడు? ఏం కనపడింది పౌలు గారిలో కనపడింది ఏంటి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి సంగమా. ఏం కనపడింది పౌలు గారు అంటే పరిశుద్ధత కనపడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే చదవండి 5వ వచనం. అప్పుడు అతడైతే ఆ విష జంతువులు అగ్నిలో జాడించి వేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కట్టెలు వేసి మంట వేయాలని ఆలోచించినప్పుడు అతని చెయ్యికి ఒక విష సర్పం పట్టుకుంది, ఒక పాము పట్టుకుంది. ఈ పాము ఎప్పుడైతే పట్టుకుందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన నరహంతకుడు, ఈ దొంగ అని మాట్లాడుకుంటుండగా ఆ పౌలు ఆ పామును పట్టించుకుని విడిచి పట్టుకుని అగ్నిలో వేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఏమో తెలుసా? పాము కలిసినాడు ఏమవుతాడు? చనిపోతాడు. ఈయన నొరగలు కలుపుతాడు, కొద్దిసేపు కొట్టుకుంటాడు, చచ్చిపోతాడని అందరూ వింతగా చూస్తూ ఉన్నారు. కానీ పౌలు చనిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పౌలు గారి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈయన దేవత. ఆమేన్, ఆమేన్. ఈయన దేవుడు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే విషసర్పాన్ని అగ్నిలో వేశాడు. ఎందుకు విషసర్పం ఏమీ చేయలేకపోయిందనంటే పరిశుద్ధత. యవనస్తులారా, మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాను, లోక పాపం మీకు అంటకూడదు అనంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. యేసు
యోసేపులో కనబడింది పరిశుద్ధత, పౌలులో కనబడింది పరిశుద్ధత. హోలీనెస్, హోలీనెస్. ఫస్ట్ ఎలా ఉన్నాడు? సైలెంట్, బి సైలెంట్. రెండోది హోలీనెస్. ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? పాపానికి చోటించమా? పరిశుద్ధులుగా ఉన్నామా? ఎవరు చూడట్లేరు, లేకపోతే ఎవరు నాతో మాట్లాడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పాపం నేను చేసుకుంటా పోతాను అని అనుకుంటున్నావేమో. నీ పాపానికి తగిన జీతం ఒకనాడు ఖచ్చితంగా వస్తుంది. అది నేను చేసినా నీవు చేసినా ఖచ్చితంగా ఒకనాడు మనం ఆ శిక్షను అనుభవించాలి, అనుభవించాలి, అనుభవించాలి. ఏం కనబడింది? ఏం కనబడింది? పబ్లికేనంటే పరిశుద్ధత కనబడింది. ఆ పరిశుద్ధత మరణాన్ని సైతం మృంగివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మరణమేమి చేయలేకపోయింది. ఓడ బ్రతకైపోయిన పౌలు బ్రతికాడు, పాము కలిసిన పౌలు బ్రతికాడు, అనాగరికుల మధ్యలోకి వెళ్ళిన పౌలు బ్రతికాడు. కారణం హోలీనెస్. నీవెక్కడికి వెళ్ళినా నీలో పరిశుద్ధతే కనపడాలి. ఆమేన్. ఏం కనపడుతుంది మనలో? ఏం కనపడుతుంది మనలో? ఆలోచన చేసుకోవాలి క్రైస్తవులుగా. మన లోపల ప్రజలు ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? మనలో పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? మన హృదయంలో ఏముంది? ఆలోచన చేయండి ఒకసారి. ఏం కనబడుతుంది? పౌలు గారి హృదయంలో అంటే పరిశుద్ధత కనబడుతుంది. ఆ పరిశుద్ధతకి మరణం కూడా భయపడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గుండె గుడిలో ఎవరికో గూడి కట్టడం కాదు, యేసయ్యకు నీ గుండె గుడిలో స్థానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంగమం మరిచిపోవద్దు. పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలి. రాకడ దినాలు దుర్దినాల్లో ఉన్నాం. పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడి పరిశుద్ధాత్మ పూర్వులుగా మార్చబడితేనే ప్రభుని ఎదుర్కోగలుగుతాం. ఏంటి ప్రపంచం యొక్క ఆశ? పేదవాడు ఒకడు భూమిపై ఉండకుండా చంపాలని అనుకున్నాడు. కానీ ధనికులు గొప్పవారు సరిపోతున్నారు. అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం కాపాడబడట్లేదు. సేఫ్ జోన్ లో ఉన్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి? నీ తండ్రి పరిశుద్ధతను ప్రభు చూశాడు. నువ్వు కూడా పరిశుద్ధునిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత ఉందండి పౌలు జీవితంలో. ఏముందండి మన జీవితంలో? మురికి, కంపు. పరిశుద్ధతను సంపాదించుకోవాలండి. నేటికి మనకి సాక్ష్యాన్ని ఇచ్చేది ఏమైనా ఉంది అని అంటే పరిశుద్ధత ఒక్కటే. పరిశుద్ధత లేనివాడు ప్రభుని చూడలేడు. ప్రభుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధునిగా మార్చబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పౌలు ఎందుకు రక్షించబడ్డాడు అనంటే పౌలులో పరిశుద్ధత ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7వ వచనాన్ని మరొకసారి చదువుతాం. పొప్లియు అని ఒకడు ముఖ్యుడు భూములు ఉండేడు. మమ్మును చేర్చుకుని 3 దినములు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చేర్చుకున్నాడంట? చెప్పాలి. ఎవరిని చేర్చుకున్నాడంట? పౌలు గారిని. సంగమా చెప్పాలి. ఎవరిని చేర్చుకున్నాడు? పౌలు గారిని. ఒక సేవకుని చేర్చుకున్నాడు. ఎందుకు జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడిందని అంటే మొదట సేవకుని ఆయన చేర్చుకున్నాడు. ఆమేన్. నువ్వెవరిని చేర్చుకున్నావు? నీ గృహంలోనికి, నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించావు? నీ హృదయంలో యేసయ్య ఉండాలి కదా. యేసయ్యను చేర్చుకోవాలి కదా. ఎవరున్నారు? పొప్లి సేవకుని చేర్చుకున్నాడు. సంగమా, సేవకుని చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, చేర్చుకున్న సేవకునికి ఆతిథ్యం ఇచ్చాడు.
సంగమా, ఇక్కడ గొప్ప మర్మాన్ని చెప్తారు. ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి చెప్పరే? ఆతిథ్యం అంటే ఏంటి? మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మీరు ఏం చేస్తారు? ఆతిథ్యం అంటే ట్రీట్. ఆతిథ్యాన్ని ఇస్తారా ఎవరా? ఆతిథ్యం అంటే ఏంటి? ఇప్పుడు వచ్చిన వారికి భోజనం పెట్టి, కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి, అంతేనా? చెప్పరే? గొప్పలంటే మా ఇంటికి ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వస్తే లోపలికి రాకుందే ఎవరంటే పారిపోతారు అన్నట్టు ఉన్నారు మీరు. ఎవరన్నా వస్తారా రారా? మరి చెప్పరే? వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాం పెట్టమా? దాన్నే ఆతిథ్యం అంటారు. ఇప్పుడు పప్పులు ఏం చేశాడంట? ఆతిథ్యం. మన భాషలో చెప్పుకున్నాం, ఇది మీకు అర్థం అంటే భోజనం పెట్టాడు. ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. ఎవరికి? పౌలు గారికి. ఆలోచించండి, ఎవరికి? పౌలు గారికి. చెప్పాలి గట్టి, ఎవరికి? పౌలు గారికి. సంగమం మర్చిపోవద్దు. నీ సేవకుని నువ్వు చేర్చుకుని ఒక పూట నువ్వు భోజనం పెడితే, ఏం పెడితే? భోజనం పెడితే భోజనం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబ భారం అంతా కూడా నీ సేవకుని పైన వేస్తున్నావని. ఏంటది? నీ ఇంట్లో సేవకుడు ఒక ముద్ద తిన్నాడంటే కారణం, దానికి అర్థం, దానికి పరమార్థం ఏంటో తెలుసా? నీ కుటుంబ భారం అంతా ఆయన భరిస్తున్నాడు అని. అందుకే చాలా మంది ఇంట్లో తింటే ఏం చేస్తారు తెలుసా? తిన్న ప్లేటు వాళ్ళే తీస్తారు, వాళ్ళే చేయి కడిగిస్తారు. ఎందుకు? ఎందుకు? బయట కడిగినవారు కొంతమంది ప్లేట్లోనే కడగాల. ఎందుకు? ఆశీర్వాదాలు అక్కడ ఉండాలని. నీ సేవకుడికి ఒక పూట భోజనం పెడుతున్నట్టు అర్థం ఏంటో తెలుసా? లేక పెడుతున్నావు అని కాదు, తిండి లేక వచ్చాడని కాదు. ఆ భోజనం పెట్టడం ద్వారా నీ కుటుంబ భారం అంతా ఆయన మీద వేస్తున్నావని. ఇప్పుడు ఆయన నీ పక్షాన ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభు నిధి చేర్చుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతున్నాయన మాటలు? అంటే మీరు భోజనం పెట్టట్లేదని చెప్పట్లేదు నేను. మీరు అట్లా మొఖాలు పెట్టుకుని చూస్తుంటే మీరు భోజనం పెట్టట్లేదని చెప్తున్నాడేమో అని అనుకున్నారు. భోజనం పెట్టట్లేదని చెప్పట్లేదు, పెడుతున్నారు కదా అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు. దానికి అర్థం ఏంటో తెలుసా? మీ భారాన్ని అంతా కూడా సేవకుని పైన వేస్తున్నారు. ఇప్పుడు మీ పక్షాన్ని ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవునికి సేవకుడు సాక్ష్యం చెప్పాలి. ఆలోచించు, నీ ఇంటికి వచ్చిన సేవకుడికి ఎలా భోజనం పెడుతున్నావు? ఏ ఇల్లు లేదేమో నా ఇంటికి వచ్చాడు ఇవాళ, ఇప్పుడే రావాలా? ఇప్పుడే ఇవాళ రావాలా? రేపు రావచ్చు కదా, విసుకుంటున్నావా? ఒక పూట భోజనం పెడుతున్నట్టు అర్థం ఏంటో తెలుసా? నీ భారం సేవకుని పైన వేస్తున్నావని. సేవకుని భారాన్ని మోయాలి, సేవకుని భారాన్ని భరించాలి. నువ్వు పెట్టే ఆహారానికి బదులుగా సేవకుని అర్పించాలి. నువ్వు పెట్టిన అంత ఆహారానికి విసుకుంటావు. ఒక వారం పరిచయం చేయడానికి నీలో ఉన్న బలం అంతా కరిగిపోతుంది. మరి ఎలాగో నీ పేరు చివరిలో రాయబడుతుంది. పప్పులు సేవకుని చేర్చుకున్నాడు, చేర్చుకోవడమే కదా ఆతిథ్యం ఇచ్చాడు. 1, 2 కాదు 3 రోజులు ఇచ్చాడు. ఒక పూట సేవకుని ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్తాడో ఏంటో, ఈ టైం కూర్చుంటాడు. ఈ టైంలో వచ్చాడు ఈయన, లేని పోనీ అన్నాడు, వెళ్తాడు. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎందుకంటే వెళ్ళిపోవచ్చు కదా. చాలా మంది ఆలోచించి ఉంటారు, మీరు అని మీ మనసులో అనుకుని ఉంటారు. సంగమా, సేవకుని ఇంటికి వచ్చాడు, నీ ఇంట్లో ఇంత అన్నం తిన్నాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? నీ భారాన్ని ఆయన మోస్తున్నాడని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోవద్దు, సునేమీరాలు అనబడుతున్న ఒక స్త్రీ కనబడుతుంది బైబిల్లో. సునేమీరాలు అని ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఇంటికి ఒక సేవకుడు తరచుగా వస్తూ పోతూ ఉండేవాడట. ఎప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేయలేదు ఆయన. వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు, తింటాడు. ఇదే పని. రావడం, ఇంట్లో ఉండటం, తిండ వెళ్ళిపోవడం, రావడం, ఇంట్లో ఉండటం, తిండ వెళ్ళిపోవడం. ఎప్పుడు ప్రార్థన చేయాలా? ఒకనాడు అడిగాడు, అరే ఏంద్రా ఏం కావాలి అంటే, అయ్యా గర్భం తెరవబడలా. ఆమె పెట్టిన ఆహారానికి బదులుగా మూయబడిన ఆమె గర్భపు ద్వారాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పెడుతున్న ఇంత ఆహారం, నీ సేవకునికి పెడుతున్న ఇంత ఆహారం ద్వారా నీ కుటుంబంలో మూయబడిపోయిన ప్రతి ద్వారాలు నా దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సునేమీరాలు గర్భం తెరవబడ్డమే కాదండి, తన కొడుకు మరణములో
మరణంలో నుండి మృత్యుంజయునిగా తిరిగి లేపబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచన చేయండి ఒకసారి. నీ సేవకుడు ఇంటికి వచ్చి విసుకుంటున్నావా? సంవత్సరం పాటు ఏ రోజు కూడా విసుక్కోలేదండి. ఎందుకు వస్తున్నాడని అడగలేదండి. నీకు పనేంటి మా ఇంటికి రావడానికి కూడా అనలేదండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. వచ్చినప్పుడల్లా భోజనం పెట్టింది పంపించేది, వచ్చినప్పుడల్లా భోజనం పెట్టింది పంపించేది. అలాగని సంవత్సరం అంతా మీ ఇంటికి మేము రామండోయ్. మళ్ళీ అలా చెప్పాడు కదా, రేపు నుంచి నేను రోజు మా ఇంటికి పోతాడేమో, మేము పెట్టాలేమో అనుకుంటున్నారేమో. అది కాదు దానికి అర్థం. వచ్చిన నీ సేవకుని నీకు ఉన్న దాంట్లో నువ్వు కనపరచు. ఆమేన్. లేదు చేయకు, ఏదో చేయాలి అప్పులే చేయొద్దు. నీకున్న దాంట్లో నీ సేవకుని తృప్తిగా కనపరిచి పంపించు. ప్రతి ద్వారాలు నా దేవుడు తెలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దీపము యేసయ్యా వెలిగించిన జాగ్రత్తగా ఆలోచన చేయండి. సేవకుని ఇంట్లోకి చేర్చుకున్న సేవకునికి ఆతిథ్యం ఇచ్చాడు. 3 రోజుల ఆహారాన్ని పెట్టాడు. పెట్టడం ద్వారా అక్కడ ఏం జరిగింది? కింద వచ్చిన అప్పుడు తండ్రి జ్వరము చేతను బాధపడుచు పండుకొని ఉండేది. అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. సేవకుని చేర్చుకోవడం ద్వారా భారం పోవటమే కాదు, తన తండ్రికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. ఆమేన్. సేవకుని ఇంటికి వస్తే ఆశీర్వాదాలు కాదు, స్వస్థత కూడా ఇంటికి లభిస్తుంది. ఆమేన్. 38 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. రక్తస్రావం అంటే స్త్రీలందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. అంటే వ్యక్తి అసలు బతుకుతుందా? ఆ వ్యక్తి దగ్గర మంచి వాసన వస్తుందా? వాళ్ళ ఇంటికి ఎవరన్నా వెళ్తారా? అటువంటి ఊరికి ఏసై వచ్చినప్పుడు 38 సంవత్సరాల వ్యాధి ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బొబ్బి దైవజనుడైన పౌలుని చేర్చుకున్నాడో తన తండ్రికి ఉన్న జ్వరం, రక్తబేరి అనే వ్యాధి నుండి స్వస్థత కలిగింది. స్వస్థత పొందాలనుకుంటున్నావా? ఆ చర్చికి ఈ చర్చికి అక్కడికి ఇక్కడికి పోకు. నీ సేవకుని నీ ఇంటికి రప్పించుకుని ప్రార్థన చేయించుకో. నిశ్చయంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సేవకుడు నీ ఇంట్లో అడుగు పెడితే చాలు, చీకటి పారిపోతుంది. అంతే అంతే. ఆహ్వానించు. తన తండ్రికి స్వస్థత కలిగింది. సంఘం ఆలోచించాయి, ఇంకా నేను ఎందుకు స్వస్థపరచబడలేకపోతున్నావంటే హృదయపూర్వకంగా నీ తండ్రిని నువ్వు పిలవలేకపోతున్నావు. హృదయపూర్వకంగా పిలవలేకపోతున్నావు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తావు, అనారోగ్యం ఉంటే పిలుస్తావు, బాధ ఉంటే పిలుస్తావు, సమస్య ఉంటే పిలుస్తావు. నీ సంతోషంలో మాత్రం నీ సేవకుడు వద్దు. నీ సంతోషంలో వద్దు. నీ కష్టంలో రావాలా, ఏడవాలా, ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. నువ్వు బిర్యానీ తిన్నప్పుడు మాత్రం పాస్ వద్దు. వద్దు. నువ్వు బిర్యానీ తినేటప్పుడు వద్దు. కష్టాల్లో, కన్నీళ్ళు, సమస్యలు అన్నింటిలో మాత్రం పాస్టర్ రాలేదండి, మమ్మల్ని చూడలేదండి, మా ఇంటి వైపు రాలేదండి, ఒక మాట కూడా మాట్లాడలేదండి. మరి అన్ని బాగున్నాయి కదా. బాగున్నప్పుడు నీ సేవకుని పిలవాలి కదా. అయ్యా అన్ని సమస్యలు తీరిపోయాయ్యా, అన్ని సమస్యలు పోయాయ్యా, ఈరోజు రాయ్యా అని పిలవాలి కదా. పిలవు. అప్పుడు పిలవు. ఏదైనా సమస్య, ఏదైనా అవమానం, ఏదైనా నింద వచ్చినప్పుడే అయ్యగారు గుర్తొస్తాడు. ఎక్కడున్నాడు పంతులు గారు? కనబట్లేదేంటి?
అని మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేద్దాం. పొప్లి అలా చేయలేదు, పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత తన తండ్రికి స్వస్థత కలిగింది. ఆమేన్. స్వస్థత పొందగోరాలనుకుంటున్నావా? నీ సేవకుని నీ ఇంటికి ఆహ్వానించు, హృదయపూర్వకంగా ఆహ్వానించు, ప్రేమతో ఆహ్వానించు. నీ సేవకుడు వచ్చి కాలు పెడితే చాలు, చేతులు పెట్టాడంట, విడుదల కలిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక గొప్ప మాట ఉందండి, కింద చదువున్నాను. మొత్తం ఊర్లో ఉన్న రోగులందరూ వచ్చేసారట, అందరికి స్వస్థత కలిగింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా నీ సేవకుని నీవు ఆహ్వానిస్తే నీ ఇంటికే కాదు, నీ ఊరికే స్వస్థత. ఆమేన్. నీ ఊరిని స్వస్థపరచగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఊరి చుట్టూ కంచె వేసి ఏ వ్యాధి రాకుండా సురక్షితంగా కాపాడాలి అంటే నీ సేవకుని నీవు ప్రేమతో ప్రేమపూర్వకంగా ప్రేమించు. ఎవరు మాట్లాడద్దు, లేని పని మాటలు మనం దృష్టి పెట్టద్దు. 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. నీ సేవకునితో ఉన్నావు, నీ సేవకుడు ఏంటో తెలుసు, ఆయనతో చివరి వరకు ఉండు. నువ్వు కాదు, నీ ఊరు కూడా బాగుపడుతుంది. ఎందుకు నీ ఊరు ఇంకా మారట్లే? ఎందుకు నీ ప్రజలు ఇంకా మారట్లే? నీ సేవకుని ప్రేమతో ఇంకా నీవు ఆహ్వానించలేదు, హృదయపూర్వకంగా ప్రేమించలే. ఆలోచించి ఒకసారి. ఒక పౌలు ఆ ద్వీపంలో అడుగు పెడితే ద్వీపం మొత్తం స్వస్థపరచబడింది. ఎంతమంది ఉన్నాం, ఇంకా ఎందుకు మన ఊర్లో వ్యాధులు ఉన్నాయి, ఇంకా ఎందుకు మన ఊర్లో చీకట్లు ఉన్నాయి, ఇంకా ఎందుకు మన ఊర్లో సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎందుకు మన ఊర్లో పాపం జరుగుతుంది? హృదయపూర్వకంగా నీ సేవకుని నేను ఇంకా నమ్మలేదు. ఒక్క పౌలే అంతగా ఆ ఊరిని కదిలించగలిగితే నీవు నేను కూడా ఈ ప్రాంతాన్ని కదిలించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రాంతాన్ని మార్చగలగాలి. చేంజ్ టు యువర్ విలేజ్. ఇంకా ఎందుకు మారట్లేదు? నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో పాపం ఉంది. క్రైస్తవునిగా బ్రతుకుతున్నావు, క్రైస్తవునిగా జీవిస్తున్నావు, నీ పద్ధతులు నీ అలవాట్లు మార్చుకోలేదు. ప్రేమించు. ప్రేమతో నీ సేవకుని ఆలోచన ఏంటో, నీ సేవకుని తలంపేంటో, నీ సేవకుని తీర్మానం ఏంటో దానితో నువ్వు ఏకీభవించగలిగితే ఈ ప్రాంతాన్ని ప్రభు క్రైస్తవ ప్రాంతంగా మార్చగలడు. ఆమేన్. నేడు ఆ మెలేతే ద్వీపానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? సెయింట్ పాల్ ద్వీపం. దాని పేరు పౌలు పట్టణంగా మార్చబడింది. నాగరికత తెలియదు. అటువంటి వారు మార్చబడ్డారంటే కారణం సేవకుని ప్రేమతో ప్రేమించారు, హృదయపూర్వకంగా ప్రేమించారు, హృదయ అంతరంగంలో నుండి ప్రేమించారు. ముందు పలు నవ్వుతూ వెనక పలు కొరుకుతూ కాదు. ముందు పాస్టర్ గారు బాగున్నారా అని, ఈ దరిద్రుడు ఇప్పుడే తగలబడ్డాడా అని మాట్లాడుకోలేదు. ఆలోచన చేయి. ఊరు మారింది సంగమా, పట్టణం మారింది సంగమా, ఆ ద్వీపం మారింది సంగమా, క్రైస్తవ ద్వీపంగా మార్చబడ్డది. ఇంకా ఎందుకు మన ఊరు మారట్లేదు? మన తల్లిదండ్రులు ఎందుకు మారట్లే? మన కుటుంబం ఎందుకు మారట్లే? మన బంధువులు ఎందుకు మారట్లే? ఏ రోజైనా చింత ఉందా? ఎంత భయంకరం ప్రపంచంలో జరుగుతూ ఉంటే కనీసం కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు. రాత్రి ఇంచుమించు 1:15 గంట పడుకున్నా, నిద్ర పట్టట్లేదు. మాంసం మీద అటు దొరుకుతున్నా. ఆఖరికి ఏడుపు వచ్చేసింది నాకు. ఏడుస్తున్నా, ప్రభా ఒక గంట పడుకుంటా ప్రభా, పొద్దుగా ఇక్కడ మాట్లాడాలి మరోసారి ప్లీజ్ నాకు ఒక గంట అయిన అవకాశం ఉంది ప్రభా, పడుకుంటా ప్రభా. ఏడు చేశారు ఇంక మంచం మీద, ఏడిచి నిద్ర రావట్లేదు. ఒక స్వరం వినపడతా ఉంది. ఏంట్రా దేశం అంతా పాడైపోతుంది, నువ్వు పడుకుంటావా? మనిషివేనా నువ్వు? ఆ స్వరం వినపడగానే లేచి 4 గంటల వరకు ప్రార్థన చేసుకున్నాను. 4 గంటలకు పడుకున్నాను. 5:30 లేచాను. 5:30 లేచానంటే ఇప్పుడు దాకా మళ్ళీ పడుకోలేను. వినాలి, ఆ స్వరాన్ని వినగలగాలి. ఆ భారం, ఆ బాధ్యత ఉండాలి మన గుండెల్లో.
రాత్రి నిద్ర కోసం ఒక గంట పడుకుంటా. ప్లీజ్ ప్రభు, ఒక గంట పడుకుంటా ప్రభు, పడుకోలేదు ప్రభు, ఒక గంట పడుకుంటా. ఏడ్చాను నిజంగా నేను రాత్రి. కలవడి నీళ్ళు వచ్చాయి, నిద్ర పట్టట్లేదు. ఆలోచించు ఒకసారి, ఎందుకు ఇంకా నీవు నీ ప్రాంతాన్ని మార్చుకోలేకపోతున్నావు అంటే మొదటి నీ సేవకుని ప్రేమిస్తే కదా, కనబడే వారిని ప్రేమిస్తే కదా కనబడిన దేవుడిని ప్రేమిస్తావు. కనబడని వారిని ప్రేమించినప్పుడు కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ఆలోచించే ఒకసారి. కనబడని దేవుడిని ప్రేమించాలంటే కనిపించే నీ సేవకుని ప్రేమించాలిగా. సేవకుని ప్రేమించు. ఇంకా పైగా ఏమంటే మా ఆత్మీయ తండ్రి కదా, ఆయనే తండ్రి గారు కదా, అన్ని ఆయనే చేయాలి కదా, ఏ సెంటిమెంట్ అయ్యాలి కాబట్టి అన్ని ఆయన చేసి నువ్వేం చేద్దాం. ఇంకా బలని చిన్నప్పటి నుంచి ఎందుకు మేపుతాం? పెద్ద అయిన తర్వాత ఏమిస్తుందని? అవునా కదా? ఏం చేయలేదు అయిన తర్వాత. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా నేను మేపుతావు, నీకు పాలు ఇవ్వకపోతే నీకు కట్టుబడి అమ్మక తప్పదు. మరి ఎప్పటికీ పాస్టర్ గారు ఏ చేయాలి, పాస్టర్ గారు ఏ చేయాలి, పాస్టర్ గారు ఏ చేసుకున్నట్టు ఎలా కుదురుతుంది? ఎదిగిన నీవు, నేర్చుకున్న నీవు సేవకునికి సహకారిగా ఉండాలి కదా. ఆ ద్వీపం మొత్తం మార్చబడింది సంగమా. కారణం ఏంటి తెలుసా? హృదయపూర్వకంగా ప్రేమతో సేవకుని వాళ్ళు ప్రేమించారు కనుక. నేను కూడా నీ సేవకుని ప్రేమించు. సేవకునిగా చెబుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభు కాపాడి ఆయన రాకడలో నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తర్వాత కింద మాట చదువుదాం. మర్యాద చేసి చాలండి. ఏం చేశారంట? మర్యాద. ఏంటి చెప్పాలి? మర్యాద. చెప్పండి గట్టిగా. మర్యాద చేశారంట. ఏం చేశారంట? ప్రతి మాట మర్యాదగానే మాట్లాడుతున్నామా యజ్ఞతుల గురించి? సేవకునికి మర్యాదలు చేశారంట. అనాగరికులండి. ఆ మాట 2వ వచనంలో ఉందనుకుంటా, చదువునాను ఒకసారి. అనాగరికులు ఉంటుంది. అనాగరికులు 2వ వచనమా 1వ వచనమా? ఏ వచనం చెప్పొచ్చు కదా? 2వ వచనం. అనాగరికులుగా ద్వీపవాసులు. చాలు. ఎవరాళ్ళు? నాగరికత చదువుకున్న వాళ్ళు కాదు, డిగ్రీ సంపాదించిన వాళ్ళు కాదు, పేరు ప్రత్యేకతలు పలుకుబడిన వాళ్ళు కాదు, ఏం తెలియదు మనకల బట్టలు వేసుకున్న వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మర్యాద. క్రైస్తవులు అని పిలువబడుతున్న మర్యాద ఉందా నీకు? మర్యాదగా పలకరిస్తున్నావా? నీ మాటలన్నీ మర్యాద పూర్వకంగానే ఉన్నాయా? మర్యాదలు చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఏం మాటలు మాట్లాడుతున్నావు పలికేటి పైకి? ఏం మాటలు మాట్లాడుతున్నావు ఒక విశ్వాసిగా దేవుని మందిరంలో ఉండి? మర్యాద. సొలొమోను కలవడానికి ఒక స్త్రీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈయన జ్ఞానం ఏంటో తెలుసుకుని ఇవన్నీ ఇక్కడ ఉంచకూడదు, లేపేయాలి అనే ప్లాన్తో వచ్చింది. షాబా దేశపు రాణి. ఆమె చంపడానికి వచ్చిందని తెలిసి కూడా శత్రువుకి ఏం చేశాడైనా? మర్యాదలు చేశాడు. ఆ మర్యాదలకు ఆ షాబా దేశపు రాణి కూడా తల వచ్చింది. ఆమె హల్లెలూయా. నీవు ఇతరులకు చేస్తున్న మర్యాద ప్రభు దృష్టికి కనబడి ప్రభువుని కనబరచాలి. మర్యాదగా పలకరించడం, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోనండి. తల్లిదండ్రులు అంటూ మనకు ఒక పేరు పెట్టారు. మర్యాదగా పిలవండి ఎదుటి వ్యక్తిని. క్రైస్తవులమే అని మర్యాద లేదు. తల్లిదండ్రులు పెట్టిన మంచి పేర్లు మానేసి అడ్డమైన పేర్లను పెట్టుకుంటారు. పేరు పూర్తిగా పలకరు పేరు మొత్తం సగమే, కొంచెమే పలుకుతారు పేరు. అజయ్ నీ పూర్తిగా పలకరు. అదేదో అజ్జు అంట, గజ్జి వచ్చినట్టు. దేవుడే అంత మంచి పేరు పెట్టాడు.
చెప్తే మరి మీరు బాధపడతారు కదా, అందుకే మా వాడి పేరు చెప్పు. హల్లెలూయా. ఆలోచన చేయండి. అందరూ మర్యాదగానే పలకరిస్తున్నావా, మర్యాదగానే పిలుస్తున్నావా? వాళ్ళకి పేరు ఉంది కదా, లేదు కొన్ని తోకలు యాడ్ చేసి ఎందుకు పిలుస్తావు? కొంతమంది అయితే బంగారం అని పిలుస్తారు. ఆడు అమ్మితే ఆడు పొట్ట పోస్తే రూపాయి కూడా మారాడు, బంగారం పేరు. ఈ పేరు పాడుగా మంచి మంచి పేరు దేవుడు పెట్టాడు మీకు. ఆ పేరుతో మర్యాదగా పిలవడం నేర్చుకోండి. యేసు ప్రభువే అంటాడు, పాపం చేసి వచ్చింది ఆ స్త్రీ, అందరూ కూడా రాళ్ళు పట్టుకుని వచ్చారు, వ్యభిచారం చేసింది, చంపేయాలి, ఖబర్దార్ అంటారు వచ్చి. యేసు ప్రభు అన్నాడు, పాపం చేయలేని ఎవరో ఒక రాయేయండి అని అంటే అందరూ ఎవరు మట్టుకాలు వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడ ఏమన్నాడు? వ్యభిచారం చేసిన ఓ స్త్రీ అన్నాడా? ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను? ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా మాట్లాడాడు. మనం ఆరాధిస్తున్న దేవునికే మర్యాద ఉంది కదా, మనకెందుకు మర్యాద లేకుండా పోతుంది? ఎందుకు ఆ బొబ్బిలి పేరు రాయబడింది అని అంటే మర్యాదస్తుడు మర్యాద చేశాడు, సేవకునికి మర్యాద చేశాడు. సంగమా, నీ శత్రువు అయినా సరే వాడికి మర్యాద చేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేశాడు సొలొమోను. ఆ మర్యాదకి ముద్దురెలైపోయింది. ఆ స్త్రీ ముద్దురెలైపోయి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటే. ఆమేన్. హల్లెలూయా. మర్యాదగా మాట్లాడండి, మర్యాద చేయండి, మర్యాదగా ఉండండి, మర్యాదగా ప్రవర్తించండి, మర్యాదగా నడవండి. క్రైస్తవులు మనం అమర్యాదగా ప్రవర్తించకూడదు, మర్యాదస్తులుగా ఉండాలి. ఆలోచన చేయండి సంగమా, ఎక్కడ మర్యాద తప్పవో, ఎక్కడ మర్యాదగా నడిచావో. యేసు ప్రభు కూడా మర్యాద తప్పలేదు. అక్కడ లాజరుని పిలిచే విషయంలో లాజరు అని పిలిచాడు, మరియని పిలిచే విషయంలో మరియాని పిలిచాడు, మార్తను పిలిచే విషయంలో మార్తాను పిలిచాడు. తాతి అనే పిలవలే ఆయన, వారికి పెట్టబడిన పేరుతో ప్రేమగా మర్యాదగా పిలిచాడు. ఆయన మర్యాదగా పిలిచాడు. మనం కూడా మర్యాదగా పిలవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నా, ప్రపంచాన్ని కలవరపరుస్తున్నా, ప్రజలందరినీ వాడి వైపు తిప్పేసుకుంటున్నా, వాడిని లూసిఫర్ అని అన్నాడు కానీ ఎదవా అని ప్రభు ఎట్టాడు అన్నాడా? వాడిని కూడా మర్యాదించాడు. మరి నువ్వు నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? చక్కగా లూసిఫర్ అని పేరు పెట్టాడు. ఇంగ్లీష్లో మళ్ళా, తెలుగులో కాదు. అంత చేస్తున్నా సరే కానీ మనం మర్యాద లేకపోతున్నాం. క్రైస్తవులుగా మర్యాద మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమస్కారానికి సంస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం, సంస్కారానికి ప్రతి నమస్కారం, సంస్కారానికి నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. సంస్కారం కలిగి మర్యాదగా బ్రతకాలి. ఆమేన్. మర్యాద తప్పదు. అక్కడ బైబిల్లో వాళ్ళు మర్యాద చేశారు కనుకనే ఆ సముద్రపు మధ్యలో 1200 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రాంతపు పేరు కూడా బైబిల్లో ప్రభు రాశాడు. అంత మర్యాదస్తులు. ఆ మాట కంటిన్యూ చేద్దాం, ముగించుకుందాం. ఇక మేము వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద చేయటమే కాదు, కావలసినవన్నీ సేవకునికి తెచ్చి ఓడలో పెట్టారంట. కావలసినవన్నీ తెచ్చి సేవకునికి ఓడలో పెట్టారు, సమకూర్చారు. సంగమా, సంఘానికి కావలసినవన్నీ సమకూర్చగలుగుతున్నావా? నీకు నాకు కావలసినవి సమకూర్చుకుంటున్నాం. మరి ప్రభువుకి కావలసిన ఎవరు సమకూరుస్తారు? ఏం కావాలి ప్రభువుకి? నశించిపోతున్న ఆత్మలు కావాలి. ఆత్మను మనం సమకూర్చాలి, ఓడలోనికి తీసుకుని రావాలి, ఓడలో మనం నిలబెట్టాలి. సంఘం మర్చిపోవద్దు. నీవు సమకూర్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కావలసిన వస్తువులు తీసుకుని వచ్చే వ్యక్తిగా ఉండాలి. వస్తువులు తీసుకొచ్చి మందిరంలో పెట్టే వ్యక్తిగా ఉండాలి. ఓడలోనికి కావలసిన వస్తువులన్నీ తెచ్చి పెట్టారు. ఏంటి కావలసిన వస్తువులు? ప్రభుకి కావలసింది ఒక్కటే, నశించిపోతున్న ఆత్మ. ఆ నశించిపోతున్న ఆత్మను
వస్తువును నువ్వు తీసుకొచ్చి మందిరంలో పెట్టగలగాలి. అప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేన్. ఆషామాషిగా రాయబడదు నీ పేరు. జీవ గ్రంథంలో రాయబడాలంటే నశించిపోతున్న వస్తువును తీసుకొచ్చి మందిరంలో పెట్టాలి. పాడైపోయిన బండిని ఎక్కడ పెడతావు? ఎక్కడ? చెప్పట్లేదు. మెకానిక్ షోరూమ్ షెడ్ లో పెడతావు, గ్యారేజ్ లో పెడతావు. దాన్ని ఏం చేస్తాడు వాడు? బాగు చేసి మనకి మళ్ళా ఇస్తాడు. పాడైపోయిన లోకంలో ఉన్న వస్తువును తీసుకొచ్చి మందిరంలో పెడితే ప్రభు బాగు చేసి మహిమకరంగా దాన్ని నిలబెట్టగలడు. ఆమేన్. ఆ పాడైపోయిన పెళ్లి ద్వీపానికి ఎప్పుడైతే సేవకుడు వెళ్ళాడో అక్కడ పాడైపోయిన ప్రజలందరూ కూడా మార్చబడ్డారు. ఆమేన్. మార్చబడి ప్రభు కొరకు కావలసిన వాటన్నిటిని తీసుకుని వచ్చారు. అక్కడున్న ఆ పొప్పులి అనబడుతున్న వ్యక్తి ప్రధాన అపోస్తలుడిగా మార్చబడ్డాడు. ఆ ప్రాంతంలో ఒక బహు బలమైన సేవను జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం సమకూర్చాడు, సమకూర్చి తీసుకుని వచ్చాడు, వాడలోనికి పెట్టాడు. జలప్రలయం వచ్చేటప్పుడు నోవాహుకి ఏం చెప్పాడు? అన్నిటికీ వాడలోనికి సమకూర్చు చెప్పాడా లేదా? సండే స్కూల్ స్టోరీని కూడా మర్చిపోయింది. ఏం చెప్పాడు నోవాహుకి? నోవాహు జలప్రలయం రప్పించబోతున్నాను, జతలుగా 2 డేస్ తీసుకుని వచ్చి వాడలో పెట్టు, అన్నిటిని వాడలోకి సమకూర్చు, తర్వాత నేను తలుపులు వేస్తాను, తలుపులు వేసిన తర్వాత జలప్రలయం వస్తానని చెప్పాడా లేదా? ఇప్పుడు నోవాహు వాడలోకి సమకూర్చలేదా? అన్నిటినీ సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత ఏమొచ్చింది? జలప్రలయం. దేవుడు కూడా ఎందుకు వెయిటింగ్ చేస్తున్నాడో తెలుసా? నువ్వు సమకూర్చవలసింది ఇంకా ఉంది. నశించిపోతున్న ఆత్మను మందిరానికి తీసుకుని రావాలి. సేవకుడు తీసుకొచ్చాడా ఆత్మని? లేకపోతే పొప్పులితో ఉన్న ప్రజలు తీసుకొచ్చారా? వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ పౌలు గారు తీసి పెట్టుకున్నాడా? చెప్పరే కొంచెం గట్టిగా. ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? ప్రజలు. అంటే మీరు ప్రజలు కదా? మీరు ప్రజలు కదా? ఎవరు తెచ్చారు వాడలోనికి? అక్కడున్న ప్రజలందరూ తీసుకొచ్చి వాడలో పెట్టారు. నీవు కూడా లోకంలో ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి మందిరంలో పెట్టగలగాలి. ఏంటి పెట్టేది అంటే ఆత్మ. ప్రజలు అని చెప్తున్నారు. మీరు ప్రజలు కాదేమో. ఇంకెవరన్నా? జాగ్రత్తగా ఆలోచన చేయండి సంగమా. ఆ ప్రాంతం మార్చబడ్డానికి కారణం ఆ ఊరి ప్రజలే, పౌలు మాట విన్నవారే. ఓడలోనికి అన్ని సమకూర్చాడు. క్రీస్తు అనబడుతున్న ఈ ఓడలోనికి, మందిరంలోనికి నశించిపోతున్న ఆత్మలను సమకూర్చాలి. అందుకే ప్రభు నిలబెట్టాడు. మన ఆశలు, మన కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఇక సమయం లేదు. సమయం ఉండగానే లోకములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి ఉపదేశం చేసి ఓడలోనికి తీసుకుని రా. ఆ ఓడను కాపలా కాసి రక్షించడానికి పౌలు అనబడుతున్న సేవకుడు ఉన్నాడు. ఆయన తండ్రి వారిని కాపాడుతాడు. రేపు ప్రభు ఎదుట నిలబెడతాడు. ఆమేన్. మనందరి పని ఏంటో తెలుసా? నశించిపోతున్న వారి ఓడలను తీసుకుని రావాలి. ఆమేన్. వాటిని కాపాడవలసిన బాధ్యత సేవకునిది. హల్లెలూయా, హల్లెలూయా. పొప్పులి పేరు ఎందుకు రాయబడింది? మౌనాన్ని చూసినవాడు, పరిశుద్ధతను ఎరిగినవాడు, మర్యాద చేసినవాడు, ఆతిథ్యం ఇచ్చినవాడు, అక్రతలన్నీ తీర్చినవాడు, సేవకునితో ఉన్నవాడు, సేవకునిగా మారినవాడు. నీవు కూడా అలా చేయగలిగితే నీ పేరు రేపు జీవ గ్రంథంలో లెక్కించబడుతుంది. ఆమేన్. ఆ కృపలో మనందరం నిలిచి ఉందుము గాక.